నిన్న ఢిల్లీ హైకోర్టు ఆర్థిక పరిస్థితిని కుల వివక్షతో పోల్చలేమంటున్నారు. అంటే ఎన్ని డబ్బులన్నీ ఉండొచ్చు, ఆయన యొక్క కులాన్ని బట్టే కదా ఆయనకి కీర్తి, ఆయనని చూసే విధానంలో ఉంటుంది. చాలా బాగా డబ్బునున్న దళితుడిని కానీ, గిరిజనుని కానీ, కింది కులాలకు చెందిన ఎంబీసీలని కానీ, మిగతా వర్గాల ప్రజలు బాగా పైసలు ఉన్నాయని చెప్పి ఇంట్లో తెచ్చి కూర్చోబెడతారా? అట్లాంటి సిచ్యువేషన్ ఉందా ఈ దేశంలో? లేదు. అందుకే ఆర్థిక పరిస్థితి, ఆర్థికంగా బలపడడం ఎంత బలపడ్డా కుల వివక్ష మాత్రం ఇంకా పోలేదు ఈ దేశంలో అని చెప్తుంది కోర్టే అంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో సమానంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వలేం. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీల వారితో సమానంగా వయోపరిమితిలో మినహాయింపు, ఉద్యోగం కోసం మరిన్ని దఫాలు ప్రయత్నించే అవకాశాన్ని పొందలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి కుల ప్రాతిపదికన జరిగే వివక్షతో పోల్చదగింది కాదని జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్ల ధర్మాసనం అభిప్రాయపడింది. వయోపరిమితిలో మినహాయింపు, ఉద్యోగం కోసం చేసే అంటే కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళిరు అనమాట. సో వాళ్ళకి అవకాశం ఉంది కదా ఎస్సీ ఎస్టీ బీసీలకి, మేము కూడా పేదరికంలో ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళమే కదా, మరి మాకు కూడా అవకాశం కల్పించండి అని కోర్టుకు పోతే, సో ఇట్లాంటివి కుల వివక్షకి ఆర్థిక పరిస్థితిని మనం రెండు కంపేర్ చేసి చూడలేమంటున్నది. సో వాళ్ళు ఏమని వాదించారంటే ఆ రూపొందించిన విధానంలో దురుద్దేశాలు లేవని, అది ఏకపక్షంగా రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకున్న చర్య కాదని ధర్మాసనం పేర్కొన్నది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులతో సమానంగా తమకు కూడా వయోపరిమితిలో, ప్రయత్నాల సంఖ్యలో మినహాయింపు కల్పించాలంటూ కొందరు ఈడబ్ల్యూఎస్ తరగతికి చెందిన వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యంపై స్పందిస్తూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. సామాజికంగా వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా చితికిపోయిన వర్గాలు ఎదుర్కొనే పరిమితులు సమానమైనవి కావని పేర్కొన్నది. వెనుకబడిన వర్గంలో జన్మించిన వ్యక్తి దాని పర్యవసానాలను జీవితాంతం అనుభవిస్తాడు. ఆర్థిక పరిస్థితులు జీవితాంతం ఒకేలా ఉండవని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. ఆర్థిక పరిస్థితి కొన్ని సంవత్సరాల్లో లేదా తరం మారితే మారిపోవచ్చు, కానీ కుల వివక్ష అలాంటిది కాదని ధర్మాసనం పేర్కొన్నది. చాలా అద్భుతమైన తీర్పు కదా ఇది. ముందు నుంచి మనం కూడా అంటున్నది అదే, కుల వివక్షకి ఆర్థిక పరమైన పరిస్థితికి చాలా తేడాలు ఉంటాయి. ఎంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నా తక్కువ కులం కిందనే చూస్తున్నారు. ఆ వివక్ష ఎప్పటికీ ఉన్నది, ఇంకా పోలే.